నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలలో దాదాపు 100 మందికి పైగా కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి ప్రధాన కారణం చూస్తే అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్న భోజనం చేసినటువంటి దాదాపు 100 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురి కావడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం దాదాపు కొంతమంది తలనొప్పితో, మరికొంతమంది కడుపు నొప్పితో, మరికొంతమంది విద్యార్థులు విరోచనాలతో కూడా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అందులో దాదాపు 25 మందికి పైగా కూడా విద్యార్థులకు కొంత సీరియస్ అవ్వడం, మరికొంతమందికి మాత్రం దాదాపు 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం, దీంతో ఇక్కడ పరిస్థితులను గమనించినటువంటి జిల్లా విద్యాధికారి హుటాహుటిన అక్కడ ఆసుపత్రికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గతంలో చూస్తే మాత్రం ప్రభుత్వాలు మారాయి తప్ప పాలన మారలేదు అని చెప్పేసి కొంతమంది చేస్తున్నటువంటి విమర్శలకు మాత్రం ఇది నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసాము బాసరలో దాదాపు త్రిబులైటీలో కావచ్చు, అటు మధ్యాహ్న భోజనం అంటే భోజనం చేసినటువంటి అనంతరం కూడా అనేక మంది విద్యార్థులకు విరోచనాలు కావడం, దాంతోపాటు వాంతులు కావడం, నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకే తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు మాత్రం గతంలో మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి అయితే చూసాము. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మాగనూరు జెడ్పీ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏకంగా 8 మందికి మాత్రం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా విద్యా అధికారులకు సంబంధించి కావచ్చు, కొంత నిర్లక్ష్యం వహించడం. ఎందుకంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇలాంటివి పరిస్థితులు తరచూ కూడా పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అధికారులకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఈ విషయాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం 40 మంది విద్యార్థులకు మాత్రం కొంత సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నాసి రకం భోజనం తీసుకోవడం వల్లే ఇలా ఆరోగ్యం క్షీణించింది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు కొంత నెల రోజుల క్రితం కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవడంతో కొంతమంది విద్యార్థులు ఏకంగా మధ్యాహ్న భోజనం తినడం కూడా మానేశామని చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఏమవుతుందిలే అని చెప్పేసి కొంత కంటిన్యూ చేసినప్పటికీ కూడా వారికి ఈరోజు ఏకంగా తీవ్ర స్థాయిలో తలనొప్పి రావడం, అదేవిధంగా తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి రావడం కూడా జరిగింది. వంట సిబ్బందికి అంటే ఎప్పుడైతే వంట సరుకులు తెచ్చినటువంటి సిబ్బంది కూడా గతంలో కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వండేటువంటి ఏదైతే బియ్యం కావచ్చు, అదేవిధంగా కూరకు సంబంధించినటువంటి సాంబార్ కావచ్చు, కర్రీస్ సంబంధించినటువంటి వాడేటువంటి ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నాసి రకంగా ఉన్నట్లు కూడా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు నేరుగా చెప్తున్నది ఏంటంటే మాకు ఇక్కడ సరైనటువంటి ఆహార సదుపాయం లేదు, అదేవిధంగా మౌలిక వసతులు కూడా లేవు అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. ఒక రకంగా చూస్తే మాత్రం ఉడకని అన్నం తినడం వల్ల చాలా మందికి కడుపు నొప్పి వస్తుంది. అదేవిధంగా గుడ్లు ఇచ్చేటువంటి అంటే మధ్యాహ్న భోజనంలో భాగంగా గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ గుడ్లలో కూడా కొంత నాసి రకం గుడ్లు ఉండడం, సగంలోనే పలిగిపోవడం, దీంతో పాటు సరిగ్గా ఉడకకపోవడం, అవి తిన్న మాకు కూడా చాలా వరకు ఆరోగ్యం అనేది చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి అయితే విద్యార్థులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పలమనేరు ఆసుపత్రి కావచ్చు, మక్తల్కి సంబంధించినటువంటి ఆసుపత్రిలో కొంతమంది, పాలమూరుకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో కొంతమంది, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి కొంతమంది, నేరుగా మహబూబ్ నగర్కి కొంతమందిని అయితే తరలించారు. అయితే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం జిల్లా అధికారులతో పాటు మండల స్థాయికి సంబంధించినటువంటి అధికారులు కూడా వెళ్ళడం జరిగింది. పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన అనంతరం కూడా మరొకసారి మేము అక్కడ ఉన్నటువంటి వంట సిబ్బంది కావచ్చు, ఆహార పదార్థాలు ఎవరైతే సరఫరా చేస్తున్నారో వారికి కూడా మరొకసారి హెచ్చరికలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నేరుగా జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇలాంటి చర్యలు జరిగితే వాళ్ళ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇదే తంతు పునరావృతం కావడంతో నేరుగా సీఎంలే రంగంలోకి దిగినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఆహార భద్రత విషయంలో సరైన చర్యలు పాటించారో వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయాలని చెప్పేసి కూడా గతంలో హెచ్చరించారు. ఇప్పుడున్నటువంటి ఏదైతే జిల్లా కలెక్టర్కి సంబంధించి కూడా నేరుగా పూర్తిగా విషయాలన్నీ పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా మేము విషయాన్ని చేరవేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక అనంతరం కూడా ఈరోజు సీఎం పరిశీలన
పరిశీలించిన అనంతరం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కి సంబంధించి కావచ్చు, జిల్లా అధికారులు విద్యాధికారులకు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ విషయాలపై మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, ఇలా జరిగినాక కూడా అనంతరం కూడా మరి అక్కడ పోషక ఆహార లోపం ఉంటుందా, లేదంటే దాన్ని ఏమైనా సవరిస్తారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి గట్టి హెచ్చరికలు ఇస్తారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.